రాజధాని ప్రాంత మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్రంగా ఖండించారు. అసాంఘిక శక్తులను ప్రోత్సహిస్తున్న మీడియాను వెంటనే రద్దు చేయాలని, రాజధాని ప్రాంత మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం హేయమైనటువంటి చర్య అని రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి, రూరల్ మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మచ్చేటి ప్రసాద్, కూటమి పార్టీల నాయకుల ఆధ్వర్యంలో బొమ్మూరు ఎన్టీఆర్ విగ్రహం వద్ద నుండి బాలాజీపేట సెంటర్ వరకు నిర్వహించిన ర్యాలీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవిరామ్ కిరణ్ తో కలిసి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్లు దోచుకుని మీడియాని, సోషల్ మీడియాని అడ్డం పెట్టుకుని తప్పుడు ప్రచారాలు చేశారని అన్నారు. గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల రాష్ట్రం చిన్నాభిన్నం అయిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థికంగా దివాలా తీసిందని వివరించారు. 3 రాజధానుల పేరుతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని మండిపడ్డారు. పోలవరాన్ని నట్టేట ముంచేశారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారంతో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో అమరావతి రాజధాని ప్రాంతమంతా శరవేగంగా అభివృద్ధి చెందుతోందని విశ్లేషించారు. అనేక సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయని, దేశంలోనే మంచి రాజధానిగా అమరావతి రూపుదిద్దుకుంటోందని పేర్కొన్నారు. ఇవన్నీ కూడా చూసి ఓర్వలేక జగన్మోహన్ రెడ్డి అమరావతిపై విషం చల్లుతున్నారని ధ్వజమెత్తారు. అనంతరం బొమ్మూరు ఎన్టీఆర్ విగ్రహం నుండి బాలాజీపేట సెంటర్ వరకు మహిళలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్, టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, వెలుగుబంటి రఘురాం, గంగిని హనుమంతరావు, బోడిపాటి గోపి, చెల్లిబండి శ్రీనివాస్, ఆకుల శ్రీధర్, కురుకూరి కిషోర్, చప్పా చిన్నారావు, పెన్నమిరెడ్డి ఈశ్వరుడు, పండూరి అప్పారావు, మద్దామణి, పిల్లా తనుజ, దండమూడి ప్రమీళ, నిమ్మలపూడి రామకృష్ణ, బొప్పన్ నాగేశ్వరరావు, ఎడ్ల మహేష్, పెన్నింటి ఏకబాబు, బొప్పన్ నానాజీ, దొద్దుపూడి రమేష్, ఆళ్ల ఆనందరావు తదితరులు పాల్గొన్నారు. ఎలాగైనా మళ్ళీ అధికారంలో రావాలని దుర్మార్గ ఆలోచనతో ఇవాళ సంఘాన్ని విచ్ఛిన్నం చేస్తున్న ఈ పెద్ద మనిషికి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. నిన్న ఏదైతే సాక్షి డిబేట్లో కొమ్మినేని శ్రీనివాసరావు కానీ, కృష్ణరాజు కానీ చేసిన అవాంఛిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఉన్నాం. వారి మీద తగ్గట్టిన శిక్షలు పడాలి. మహిళా లోకాన్ని కించపరిచి తెలుగు ప్రజలకి అగౌరవంగా చిత్రించిన ఈ పెద్ద మనుషులిద్దరికీ కూడా గుణపాఠం చేయడమే కాదు, పత్రికను నడిపి యాజమాన్య బాధ్యత భారతిరెడ్డిని, జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ చేయాలి. తక్షణమే వారిని రాష్ట్ర బహిష్కరణ చేయాలి. ఆవిడ సాక్షి నడుతున్న విధానాన్ని పునరాలించుకోవాలి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వారు ఏదైతే విధానాలు వారి యొక్క పేటీఎం బ్యాచ్ ద్వారా కానీ, వారు అనుసరిస్తున్న విధానాలు కానీ ఇవన్నీ కూడా రాజకీయాలకే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా మచ్చ తెచ్చే విధంగా ఉంది. సో ఇలాంటి విధానాలను వెంటనే మానుకోవాలి. అదేవిధంగా ఇలా దిగజారుడు మాటలు చేసిన వాళ్ళందరినీ కూడా కఠినమైన చర్యలు తీసుకుని తిరిగి మన ఆంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎవరు మాట్లాడకుండా చేయాలని మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారు